వెంకటేశ్వర స్వామి ఆలయమో, ఒక చోట రామాలయమో, ఒక చోట ఆంజనేయ స్వామి ఆలయమో ఇలాంటివి ఉన్నాయి. ఈ ఆలయాలన్నింటిలో ఉండేటటువంటి వ్యక్తులు కనీసం నెలకి ఒక్కరోజు ఎక్కడైనా ఒక చోట కలుస్తుండాలి. ఏ మూల ఏం జరుగుతుందో మీకు తెలియాలి, అలా తెలుసుకోగలరు. ఏడాదిలో కనీసం 2 సార్లు ఒక్కొక్క ఆలయంలోనూ అందరూ కలిసి ఒక్కొక్క ఫంక్షన్ పెట్టాలి. మొత్తం ఈ ఇంక్లైన్స్ అన్నిట్లోనూ కలిపి కనీసం ఒక్కొక్కసారి అలా కార్యక్రమం పెడితే దాంట్లో 50,000 నుంచి 1,00,000 మంది జనం చేయాలి. దానికి తగ్గట్టుగా మీరందరూ పనిచేయాలి. ఇది ఒక దృష్టిలో పెట్టుకోండి. మనందరికీ కూడా దైవం యొక్క తోడు ఎప్పుడు ఉండాలి. ఎందుకంటే మీరందరూ ప్రకృతి మీద ఆధారపడి పనిచేసేటటువంటి వ్యక్తులు. మీరు అలా భూమిలోకి పెడతారు సొరంగాలు చేసుకుని. ఇప్పుడు ఓపెన్ మైన్స్ ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నట్టున్నారు. బట్ దట్ ఈస్ ఓకే, బట్ స్టిల్ దేర్ ఆర్ సమ్ కేవ్స్, రైట్? సో అందులోకి వెళ్ళిన వాళ్ళు, ఓపెన్ మైన్స్లోకి వెళ్ళిన వాళ్ళైనా చక్కగా సేఫ్గా బయటికి రాగలరు. వారందరూ కూడా ఇప్పుడు ఆరోగ్యంగా చక్కగా ఆనందంగా మళ్ళీ బయటికి రావాలి. వారు చేసేటటువంటి ఆ కృషి, వారు అక్కడ జరిపేటటువంటి శ్రమ, అది వాళ్ళకి వాళ్ళ కుటుంబాలకి కూడా ఆనందాన్ని ఇవ్వగలిగేటట్లుగా ఉండాలి అనేది మనందరం కోరుకోవాల్సింది. మన ఆలయాలు ఆ శక్తిని మనకి ఇచ్చేటట్లుగా మనం ఎప్పుడు కాపాడుతూ ఉండాలి అని నేను ప్రార్థన చేసుకుంటాను. నిజానికి నిన్న నారాయణ గారు చెప్పిన